హలో ఏ గైస్, వెల్కమ్ టు సైకలాజికల్ ట్రేడింగ్ ఛానల్. అయితే చూసుకుంటే 5th జనవరి ఫ్రైడే నిన్నైతే ట్రేడ్ అయితే తీసుకున్నాము. ఆ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం లాజిక్ అంతా చెప్తాను మీకు. అయితే చూసుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం టైం అయితే స్పెండ్ చేసింది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అయితే మార్కెట్ టైం అయితే తీసుకుంది. అయితే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసింది. టైం స్పెండ్ చేసినాక సడన్గా బ్రేక్ డౌన్ అయితే అయ్యింది. చూసుకుంటే సడన్గా బ్రేక్ డౌన్ అయితే అయ్యింది. బ్రేక్ డౌన్ అయ్యి కొంచెంసేపు మార్కెట్ ఇలా టైం పాస్ చేసింది. ఇక్కడ అయితే ఈ లెవెల్ దగ్గర నేనైతే బ్రేక్అవుట్ ట్రేడ్ అయితే బ్రేక్ డౌన్ ట్రేడ్ అయితే తీసుకున్నాను. చూసుకుంటే బిగ్ బార్ అయితే ఫామ్ అయింది. బిగ్ బార్ తర్వాత నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఎస్ఎల్ కూడా బాగానే పెట్టాను, 8 పాయింట్స్ వరకు. ఈ ట్రేడ్లో కూడా మనకు లాస్ అయ్యింది. లాస్ ఎందుకు అయిందంటే మీకు అప్ స్టాక్స్ది లాస్ ఎందుకు అయిందంటే మీకు చూపిస్తాను. మన ట్రేడ్ అయితే అంతా తీసుకున్నాం, అంతా కరెక్ట్గానే తీసుకున్నాం. కానీ ఎందుకు లాస్ అయిందంటే ఆగండి గైస్, ఒక్కసారి అలా ఆగండి. చూసుకుంటే 21,650 పిఈ అయితే నేను తీసుకున్నాను. 21,650 పిఈ అయితే నేను తీసుకున్నాను. 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే 21,650 పిఈ అయితే నేను తీసుకున్నాను. నేను ఇదే కదా, ఇదే ఎగ్జాక్ట్గా ఇదే గైస్. చూసుకుంటే నేను కరెక్ట్గా 106.35 దగ్గర ఎక్కడో ఎంటర్ అయ్యాను గైస్. చూసుకుంటే 106.65 దగ్గర ఎక్కడైతే ఎంట్రీ అయ్యాను. ఎస్ఎల్ అయితే 100, బాగా వినండి గాయ, ఎస్ఎల్ అయితే 100 దగ్గర పెట్టా. కరెక్ట్గా 100 దగ్గర పెట్టా. ఇక్కడైతే మనకి ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. అదే మనం ఏంజల్ వన్లో చూసుకొని ఉంటే మీకు చూపిస్తున్నా ఆగండి గైస్. అదే మనం ఏంజల్ వన్లో చూసుకొని ఉంటే ఇంకోండి, ఏంజల్ వన్లోని చూసుకోండి గైస్. అదే మన ఏంజల్ వన్లో చూసుకొని ఉంటే ఈ క్యాండిల్ లో చూడండి గైస్. ఈ క్యాండిల్ 14.6 క్యాండిల్ లో చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? 14.6 క్యాండిల్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ లో కనిపిస్తుంది. 14.6 క్యాండిల్ లో 100.25 ఉంది. అదే మనకి అప్ స్టాక్స్లో అయితే ఈ క్యాండిల్ 14.6 క్యాండిల్ లో చూసుకుంటే 100.05 ఉంది. అదే నాకు అప్ స్టాక్లో కాబట్టి ఎస్ఎల్ హిట్ అయింది. అదే నాకు ఏంజల్ వన్లో అయితే ఎస్ఎల్ హిట్ అవ్వదు గైస్. అదేంటో నాకు అర్థం కాలేదు. మీరు చూసుకుంటే అదే నాకు ఏంజల్ వన్లో అయితే ఎస్ఎల్ హిట్ అవ్వదు, కానీ అప్ స్టాక్స్లో కాబట్టి ఎస్ఎల్ హిట్ అయిపోయింది. నాకు అది ఏ డిఫరెన్స్ నాకు అసలు అర్థమే కావట్లేదు. లాస్ట్కి ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది, మనకి లాస్ కూడా అయ్యింది ఈ ట్రేడ్లో లాస్ కూడా అయింది మనకి. లేకపోతే మంచి మూమెంట్ అయితే క్యాప్చర్ చేద్దాం. మినిమం 120 పాయింట్స్ అయితే వచ్చింది. అట్లీస్ట్ 10 పాయింట్స్ నేను క్యాప్చర్ చేస్తాను. కానీ ఎస్ఎల్ అయితే హిట్ అయ్యింది. తర్వాత రివర్సల్ మూవ్ బాగా అయితే వెళ్ళింది ఈ బిగ్ బార్ దగ్గర. సో మూవ్ గైస్, అయితే ఇలా అయితే ఇన్వెస్ట్ ట్రేడింగ్ ప్రాఫిట్ రావాల్సిన ట్రేడ్ కూడా లాస్లోకి అయితే వెళ్ళింది. మరి ఏంటో నాకే అర్థం కావట్లేదు. నా ఫేట్ ఎలాగుందో నాకే అర్థం కావట్లేదు. అది గైస్, అయితే ట్రేడింగ్ అయితే 5th జాన్లో కూడా ట్రేడింగ్ అయితే అయిపోయింది. లైన్గా మనకి జాన్ 1 నుంచి ఇప్పుడు వరకు ఎస్ఎల్ 5 డేస్ లైన్గా ఎస్ఎల్ అయితే హిట్ అయింది. చాలా బిగ్ లాసెస్ అయితే చేసాం మనం. చూద్దాం గైస్. ఇంకా నా ఫండ్ బ్యాలెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈరోజు అంతా బయటికి ఇచ్చేస్తారు కదా గైస్, అంటే మంత్కో 2 మంత్స్కి ఒకసారి మనకి బ్యాలెన్స్ అంతా తీసి ఇచ్చేస్తారు అలాగా. అది గైస్, అయితే ట్రేడ్ అయితే చేద్దాం. థ్యాంక్ యూ గైస్.